లిక్కర్ కేసులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. నేడు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కేసులో ప్రధానంగా ఉన్న ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఇద్దరిని కలిపి విచారించనున్నారు. దీంతో కేసులో ప్రధాన అంశాలను రాబట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రాజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరం ఉందని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేయనుందని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 15న హైదరాబాద్ లో ఆమెను అరెస్ట్ చేశారు. 16న ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో ఆమెది కీలక పాత్రని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆమె నుంచి మరిన్ని నిజాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందున వాదనతో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న రాజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ మాత్రం వారం రోజుల కస్టడీకి అనుమతించారు. 23వ తేదీన మధ్యాహ్నం 12 లోపు మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. గత 6 రోజులుగా ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు. నిన్న కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ప్రతిరోజు కవితను సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కుటుంబ సభ్యులతో భేటీ అయ్యేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు తల్లి శోభ, అన్న కేటీఆర్, హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఆమెతో మాట్లాడారు. రాత్రి కుమారుడు ఆర్య, సోదరి అఖిల, స్నేహితురాలు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి వారం రోజుల్లో కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు మళ్లీ తిరిగి హాజరుపరచనున్నారు. ఈ 7 రోజుల పాటు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్, డాక్యుమెంట్స్, వీడియోగ్రఫీ, తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి 7 రోజుల పాటు కవిత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతో పాటు సహకరించలేదు, ఇంకొన్ని రోజుల పాటు కవితను విచారించాల్సి ఉంటుంది, మరో 7 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా మళ్లీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపై మళ్లీ కోర్టు అనుమతిస్తుందా అనుమతి ఇవ్వదా అనే దానిపై మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 7 రోజుల్లో 100 కోట్ల లంచానికి సంబంధించినటువంటి అంశం, మొత్తం లిక్కర్ పాలసీ స్కామ్ 292 కోట్లకు సంబంధించినటువంటి డీల్ ఎలా కుదిరింది, ఎవరు చేశారు, దీంట్లో ఎవరిది ప్రాతినిధ్యం అని కవితని పదే క్వశ్చన్ చేసినప్పుడు దానికి అన్నిటికీ సమాధానం ఇవ్వలేక కొన్ని దాటివేసేటువంటి ప్రయత్నం, కొన్నికి సంబంధం లేనటువంటి ప్రయత్నం, తనకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పుకొని తప్పించుకునేటువంటి స్టేట్మెంట్స్ కవిత ఇచ్చిందంటూ కూడా మొదటి నుంచి అధికారులు సహకరించట్లేదని ఒక విషయాన్ని కూడా ఉన్నత అధికారులకు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు కోర్టులో కూడా 7 రోజు కస్టడీలో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి కవిత ఎలాంటి విషయాలు తెలియజేయలేకపోయింది, ఆధారాలు తమ దగ్గర ఉన్న ఆధారాలు ముందు పెట్టినా సరే అది తాను చేయలేదు అన్నట్టుగానే మాట్లాడుతా ఉంది, సహకరించట్లేదు, పొంతన లేనటువంటి సమాధానాలు ఇస్తా ఉంది అంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు మళ్లీ కవితకు కస్టడీ పొడిగించి ఈ కేసు విచారణ సంబంధించి మళ్లీ విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కవిత విషయంలో ఈ రోజు బెయిల్ కావాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కస్టడీ పొడిగించొద్దు, బెయిల్ ఇవ్వాలి, తదుపరి ఈడీ అధికారులు జైలుకి తరలించకుండా తమకు అనుకూలమైనటువంటి ఒక తీర్పులు కావాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏ రకంగా నిర్ణయించబోతా ఉంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠంగా నెలకొల్పుతున్నారు. అంటే రవితేజ, ఇప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇద్దరిని కలిపి విచారిస్తారా? గత 6 రోజులుగా ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు కాబట్టి మరి తదుపరి విచారణ ఏ విధంగా సాగలింది? అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్నారు, అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బెయిల్ పిటిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు కాబట్టి ఈ రోజు కవిత
చివరి కస్టడీ రోజు కాబట్టి ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఉన్న కొంత టైంలో కూడా ఇద్దరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా వాంగ్మూలం అంత మళ్ళా కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం లాంటివి అక్కడ ఇప్పటికే ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరిని కూర్చోబెట్టి ఈ కేసుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వారి నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనే దానిపై కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇద్దరికి వైద్య పరీక్షలు చేసినటువంటి వెంటనే 12 గంటల వరకు కోర్టు గడువిచ్చింది కాబట్టి ఈ 3-4 గంటల్లో కూడా కవితను కేజ్రీవాల్ ఇద్దరు ఒకే చోట కూర్చోబెట్టి ఇద్దరిని క్వశ్చన్ చేసి వారు ఇచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా స్టేట్మెంట్ వీడియోగ్రాఫ్ రూపంలో రికార్డ్ చేసుకొని మళ్ళీ తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు 6 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకి ఇచ్చినటువంటి 7 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. 12 గంటల లోపు అరవింద్ కేజ్రీవాల్ ని కవితను ఒకే చోట కూర్చోబెట్టి ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం, మార్గదర్శకాలు, డబ్బులు లంచంగా తీసుకోవడము, ఆ తర్వాత అంటే వచ్చేటువంటి ఆదాయం, జరిగినటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్, దాంట్లో ప్రత్యక్ష సాక్షులు, బినామీ ట్రాన్సాక్షన్స్, లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చినటువంటి విధానాలు, దాన్ని అప్పగింత, ఇవన్నిటిపై కూడా కేజ్రీవాల్ ని కవితను ప్రత్యేకంగా ఈ క్వశ్చన్స్ అడిగి ఇద్దరి నుంచి వచ్చేటువంటి సమాధానాలను బట్టి అధికారులకు ముందు వివరించేటువంటి అవకాశం ఉంది. కవిత విషయంలో మాత్రం కస్టడీ ఇంకొన్ని రోజులు పెంచాలని, తిరిగి కవితను కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా ఈ రోజు వాదనలు వినిపించిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంటే కవిత మళ్ళీ కస్టడీలోకి ఇస్తుందా లేదా తీరా జైలుకి పంపించమంటూ ఆదేశిస్తా ఉందా అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. స్పందన రైట్. మరోవైపు కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మొన్నటి వరకు హై బీపీతో తను ఇంజెక్షన్స్ రాతంతా తీసుకున్నట్టు కూడా వినిపించింది. ప్రస్తుతం తన ఆరోగ్యంగానే ఉన్నారా? విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైపర్ టెన్షన్ సిచ్యువేషన్ లో ఉన్నాను, అధికారులు తనపై ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు, అడిగిన క్వశ్చన్సే తిరిగి దాని నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ చెకప్ ఎప్పటికప్పుడు నిర్వహించాలి అంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆ నార్మ్స్ అన్ని కూడా పాటిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలవడానికి వెసులుబాట్లు ఇవ్వడము, కొడుకు, కూతురు, సోదరుడు, సోదరి, తన భర్త అందరూ కూడా కలిసే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగానే నడుచుకుంటా ఉన్నారు. ఆరోగ్యం సంబంధించినటువంటి అంశంపై కూడా ఎప్పటికప్పుడు కోర్టుకి తెలియజేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో క్షీణించి దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ లేదు. కొంత అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. అది సర్వసాధారణంగానే జరిగేటువంటి అంశం. ఇంకోటి నిందితురాలు కాబట్టి కొంత టెన్షన్, పానిక్ క్రియేట్ అవ్వడం, అప్ అండ్ డౌన్స్ కి మళ్ళీ తిరిగి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తూ ఆ మెడికల్ ఎగ్జామినేషన్ చేపడుతూనే కవితను విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యం విషయంలో మాత్రం ఎలాంటి డోకా లేదు అనేది మాత్రం ఈడీ అధికారులు ఆ విషయాన్ని ఈ రోజు కోర్టులో కూడా తెలియజేయనున్నారు. ఈ 7 రోజుల పాటు తను విచారణ సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు, ఒప్పుకోలేదు, సహకరించట్లేదు అన్నట్టు అయితే మాత్రం కోర్టు ఖచ్చితంగా కవితను మళ్ళీ కస్టడీకి పొడిగించి ఆదేశాలు ఇచ్చి విచారించవచ్చు అంటూ కూడా ఈ రోజు ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్. థాంక్యూ రవితేజ.